మార్చి 23 ఈ తారీఖున మనం షహీద్ దివస్గా జరుపుకుంటాం. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు ఈ ముగ్గురిని మార్చి 23, 1931న లాహోర్ జైల్లో బ్రిటిష్ ప్రభుత్వం సాయంత్రం 7:30కి ఉరితీశారు. ఉరితీసేటప్పుడు భగత్ సింగ్ అన్న చివరి మాట ఇంక్విలాబ్ జిందాబాద్. నవ్వుతూ ఉరికొయ్యను ముద్దు పెట్టుకుని ఆయన విప్లవం వర్ధిల్లాలి, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నారు. ఈ మాట ఆయన అన్నా కానీ ఈ మాట సృష్టించింది ఇంక్విలాబ్ జిందాబాద్ హస్రత్ మొహానీ. ఇక్కడ భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళ కథ ఏంటి, ఎందుకు వీళ్ళని ఉరితీశారు, దీని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూద్దాం. భగత్ సింగ్ పంజాబ్కు చెందిన వ్యక్తి. వాళ్ళ మావయ్య అజిత్ సింగ్ కూడా పంజాబ్లో భరత్ మాతా సొసైటీ అని ఒక సొసైటీని స్థాపించి చాలా పోరాడారు. భగత్ సింగ్ పుట్టినప్పుడే ఆ టైంలోనే ఆయన పైన ప్రభుత్వం అనేక కేసులు పెట్టగా ఆయన ఇండియా నుంచి బయటకు వెళ్ళిపోయారు. అజిత్ సింగ్కి మంచి మిత్రుడు లాలా లజపత్ రాయ్. అంటే భగత్ సింగ్ వాళ్ళ మావయ్యకి మంచి మిత్రుడు లాలా లజపత్ రాయ్. మనందరికి తెలుసు లాలా లజపత్ రాయ్ పంజాబ్ కేసరి అని. చిన్నప్పటి నుంచి లాలా లజపత్ రాయ్ భగత్ సింగ్కి స్ఫూర్తి. భగత్ సింగ్కి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు జలియన్ వాలాబాగ్ ఉదంతం జరిగింది. ఆయన ఒకరోజు స్కూల్ మానేసి జలియన్ వాలాబాగ్ జరిగిన ప్రాంతానికి వెళ్ళి ఒక గాజు సీసాలో జలియన్ వాలాబాగ్ దగ్గర రక్తం ఓడుతున్న మట్టిని తీసుకొచ్చుకుని రోజు దాన్ని చూస్తూ ఎలా అయినా సరే పెద్ద అయ్యాక దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనుకునేవాళ్ళంట. భగత్ సింగ్ పెరిగి పెద్ద అయిన తర్వాత తన జీవితం మొత్తం దేశ సేవకే, పెళ్లి కూడా చేసుకోనని చెప్పి వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పేశారంట. భగత్ సింగ్ భారత్ నవజవాన్ సభ లేదా నవజవాన్ భారత్ సభ అనే ఒక యువత కోసం ఒక ఇన్స్టిట్యూషన్ని, ఒక సభని స్థాపించారు. ఆయన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్లో మెంబర్. మొదట్లో దాన్ని హెచ్ఆర్ఏ అనేవాళ్ళు, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అని. తర్వాత హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని పేరు మార్చారు. అది ఒక విప్లవ సంస్థ అన్నమాట. నవజవాన్ భారత్ సభ మాత్రం యూత్ వింగ్ లాగా, ఒక యూత్ కోసం ఉన్న ఒక మంచి వింగ్ అనమాట నవజవాన్ భారత్ సభ. భగత్ సింగ్ తర్వాత 1928లో 1928లో లాలా లజపత్ రాయ్ చనిపోయిన తర్వాత ఆయన చావుకు ప్రతీకారంగా శాండర్స్ని చంపేస్తారు. మనందరికీ తెలుసు 1927లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ రాకని అనౌన్స్ చేసింది. సైమన్ కమిషన్లో 7 తెల్లవాళ్ళు ఉండటం వల్ల, ఇండియన్స్ లేకపోవడం వల్ల 1928లో సైమన్ కమిషన్ వచ్చినప్పుడు ఇండియన్స్ అందరూ సైమన్ గో బ్యాక్ ప్రొటెస్టులు చేస్తూ ఉంటారు. ఆ ప్రొటెస్ట్లో లాహోర్లో లాలా లజపత్ రాయ్ పాల్గొంటారు. ఆయన్ని బ్రిటిష్ అధికారులు తీవ్రంగా కొడతారు. ఆ దెబ్బలకి లజపత్ రాయ్ చనిపోతారు. అయితే యాక్చువల్గా లాలా లజపత్ రాయ్ని కొట్టింది స్కాట్ అని. అది తెలియక భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళందరూ ప్లాన్ చేసి శాండర్స్ని చంపేశారని అంటుంటారు. ఏదైతేనే భగత్ సింగ్ శాండర్స్ని కాల్చి చంపేశారు. ఈ హత్య అనేది భగత్ సింగ్ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. తర్వాత భగత్ సింగ్ బతుకేశ్వర్ దత్తో కలిసి సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద పబ్లిక్ సేఫ్టీ బిల్కి వ్యతిరేకంగా బాంబు కూడా వేశారు. ఈ బాంబు కేవలం భయపెట్టడానికే కానీ అక్కడ ఎవరిని చంపే ఉద్దేశం భగత్ సింగ్ లేదు. దాంతోపాటు లాహోర్ కాన్స్పిరసీ కేసులో కూడా భగత్ సింగ్ దోషిగా ఉంటారు. లాహోర్ కాన్స్పిరసీ కేసు అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ బాంబుల తయారీ కేసు అనమాట. సో శాండర్స్ని చంపిన కేసు, సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద బాంబు వేసిన కేసు, ఆ తర్వాత లాహోర్ కాన్స్పిరసీ బాంబుల తయారీ కేసు, ఈ అన్ని కేసెస్లో భగత్ సింగ్ దోషిగా ఉంటారు. చివరికి భగత్ సింగ్ శాండర్స్ చంపిన కేసులో భగత్ సింగ్ని, సుఖ్దేవ్ని, రాజ్గురిని ఉరితీస్తారు మార్చి 23వ తారీఖున. ఉరితీసేసిన తర్వాత వీళ్ళ శవాల్ని సట్లెజ్ నదిలో తీసుకెళ్ళి పారేస్తారు. ఇప్పుడు అక్కడ మెమోరియల్ ఉంది. అండ్ భగత్ సింగ్ జైల్లో ఉన్నప్పుడు బ్రిటిష్ ప్రిజనర్స్ని, ఇండియన్ ప్రిజనర్స్ని సమానంగా చూడటం కోసం 116 రోజులు 116 డేస్ జైల్లో నిరాహార దీక్ష చేస్తారు.
దీనికి కూడా ఆ రోజులో భగత్ సింగ్కి చాలా పేరు వస్తుంది. జనరల్గా భగత్ సింగ్ మార్టిర్డమ్ డే అంటే దేశవ్యాప్తంగా అందరూ భగత్ సింగ్ మీద చాలా మీటింగ్స్ సెమినార్స్ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడున్న కరోనా వైరస్ వల్ల ఈ షహీద్ దివస్ మనం పూర్తి స్థాయిలో జరుపుకోలేకపోతున్నాం. భగత్ సింగ్ని గదర్ మూమెంట్ చాలా ఇన్స్పైర్ చేస్తుంది. ఈ గదర్ మూమెంట్ ఏంటి? ఫస్ట్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యే టైం, అంతకుముందు టైంలో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో ఏరియాలో భారతదేశం చెందిన చాలామంది సిక్కులు ఒక పార్టీ ఏర్పాటు చేశారు. దాని పేరే గదర్ పార్టీ. దేశంలో ఇండిపెండెన్స్ చేయడానికి విదేశాల నుంచి వాళ్ళు రెవల్యూషనరీ ట్రయల్స్ చేశారనమాట. దాన్నే గదర్ మూమెంట్ అంటారు. గదర్ మూమెంట్లో చాలా ఫేమస్ ఒక వ్యక్తి కర్తార్ సింగ్ సెరబా. ఆయన 19 సంవత్సరాల్లోనే బ్రిటిష్ వాళ్ళు ఆయన ఉరి తీశారు. కర్తార్ సింగ్ సెరబా ఈయన భగత్ సింగ్కి చాలా స్ఫూర్తి. గదర్ మూమెంట్లో చాలా ఫేమస్ పర్సనాలిటీ కర్తార్ సింగ్ సెరబా. ఆయన భగత్ సింగ్కి స్ఫూర్తి అనమాట. అదేవిధంగా ఏప్రిల్ 13, 1919లో జరిగిన జలియన్ వాలాబాగ్ ఉదంతం భగత్ సింగ్ని కదిలించి వేసింది. ఈ రోజున భగత్ సింగ్ మార్టిర్డమ్ డేనే కాకుండా రామ్ మనోహర్ లోహియా, ఇండియాలో ఒక ఫేమస్ సోషలిస్ట్ రామ్ మనోహర్ లోహియా, ఆయన 110వ బర్త్డే అనమాట. ఈ రెండింటికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ట్వీట్ కూడా చేశారు.